ఇక 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు 19 తేదీ వరకు ఈ సమావేశాల్లో ముఖ్యంగా ది అటామిక్ ఎనర్జీ బిల్ ఏదైతే ఉన్నదో 2025తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు పెట్టనున్నారట. ఇది రాజ్నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష భేటీ కూడా అవుతా ఉన్నారనమాట. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు ముందు సాంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు విపక్షం కసరత్తు చేస్తుందట. సార్తో సహా ఢిల్లీ కాలుష్యం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందట. ఇకపోతే కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయట. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కీలకమైన బిల్లులో ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో పాటు సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ఎస్ఎంసి 2025, జాతీయ రహదారుల బిల్లు, ఆర్బిట్రేషన్ క్యాన్సిలేషన్ సవరణ బిల్లు, ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లు, ఇన్సాల్వెన్సీ దివాలా కోడ్ సవరణ బిల్లు, కార్పొరేట్ సవరణ బిల్లు, ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025, ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లు 2025, జన్విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు ఇట్లా ఉండనున్నాయట. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టం 1992, డిపాజిటరీస్ చట్టం 1996, సెక్యూరిటీస్ కాంట్రాక్టు నియంత్రణ చట్టం 1956ను విలీనం చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025ను కేంద్రం తీసుకొస్తుందట. ఒక జాతీయ రహదారుల విస్తరణ పొడిగింపు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా అత్యంత పారదర్శకంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ సవరణ బిల్లు కూడా తెస్తుందట. సో ముఖ్యంగా ఒక 10 బిల్లులు సంబంధించి ఇలా మనం చదువుకున్నాం కదా, కార్పొరేట్ సంబంధించి కావచ్చు, ఇక ఎడ్యుకేషన్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, ఇక్కడ జన్ విశ్వాస్ అంతా నిబంధనల సవరణ బిల్లు కావచ్చు, ఇట్లా కొన్ని 10 బిల్లులు అయితే కీలకంగా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా అటామిక్ ఎనర్జీకి సంబంధించి 2025 ఏదో ఎనర్జీకి ప్రైవేటు రంగానికి సంబంధించి అయితే ది అటామిక్ ఎనర్జీ బిల్ అయితే ఉందో దాన్ని అయితే ఈ సమావేశాల్లో పాస్ చేయాలని చెప్పేసి మాత్రం చూస్తూ ఉన్నారు.